గారికి, కృష్ణవేణి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఎక్కడైనా ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అక్కడ లోడ్ ఎక్కువ ఉండడం కానీ, లేక వల్ల వర్క్ ఎక్కువ సంఖ్య తక్కువ ఉండి ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉన్నప్పుడు కానీ, లేక మేనేజ్మెంట్ లోపాలు ఉన్నప్పుడు కానీ, రకరకాల కారణాలతో యాక్సిడెంట్ లేక ప్రమాదాలు జరిగి చనిపోతుంటారు. ఆ చనిపోయినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు ముందు దానిపైన విశ్లేషణ చేయాలా. ఆ తర్వాత సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో డిస్కషన్ చేయాలా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులతో, చనిపోయిన కుటుంబాలతో మనం పోయి మాట్లాడే అప్పటికప్పుడు చేయలేము కదా, యూనియన్ నాయకులతో డిస్కషన్ చేయాలా. యూనియన్ నాయకులు అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ప్లస్ యూనియన్ నాయకులు ప్లస్ ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైనా కావచ్చు, పోయి వాళ్ళతో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకొని వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళ చరిత్ర ఎప్పటి నుండి ఎక్కడి నుండి పనిచేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, గతంలో మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించినారో అనేది మనసులో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దది. అవునా కదా? అక్కడ సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు వెళ్ళారు, కేంద్ర మంత్రి, అది ఉక్కుకు సంబంధించినటువంటి గనులకు సంబంధించినటువంటి సహాయ మంత్రి అనుకుంటా ఆయన, ఎవరు వర్మ గారు వెళ్ళినారు. ఆ పక్కలో ఉన్నటువంటి నియోజకవర్గం హోమ్ మినిస్టర్ గారు ఆమె వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు, రకరకాల లీడర్లు అందరూ వెళ్ళినారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆవేదనతో ప్రాణాలు పోగొట్టుకొని ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో, గతంలో కూడా పోయిన సంవత్సరం దాదాపు 12-13 మంది చనిపోయినారు. ఇప్పుడు మళ్ళీ 9 మంది చనిపోయినారు. ఇంతమంది చనిపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం లోపాల వల్ల ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇప్పటికే 16,000 మందిని తొలగించడం జరిగింది, 10,500 మందిని తొలగించడం జరిగింది. మీరేమో 11,440 కోట్లు మేము గ్రాంట్ తీసుకొచ్చినాము, డెవలప్ చేస్తున్నామని మీరు చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం ఏం చేస్తుందంటే దాని జిఎస్టీ కానీ, బ్యాంకులు గతంలో తెచ్చిన రుణాలకు కానీ, ఇప్పుడున్నటువంటి సిబ్బందిని విఆర్ఎస్ పెట్టి ఇంటికి పంపించడానికి కానీ అనేక రకాలుగా దాన్ని వాడుకుంటుంది తప్ప ఇక్కడున్నటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉపయోగాలు లేదు. 4 నెలలుగా మాకు జీతాలు ఇవ్వలేదు. ఇక్కడ గత 14 నెలల కిందట ఒక పెంటయ్య అనే వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన కుటుంబానికి అప్పుడే ఆర్థిక సాయం చేయాల్సినటువంటి సందర్భం ఉండేది. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిండేది, ఇవ్వలేదు. ఆ ఉద్యోగం ఏమని అడిగితే ఆ ఫైల్ పోయింది అని అంటున్నారు. అంతకుముందే అంతకుముందు ఒక 5 ఇంకో క్యాండిడేట్ ఆ చనిపోయినటువంటి వ్యక్తి న్యాయం చేయలేదు. ఈ న్యాయం చేయండి అయ్యా అని అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు అడగడానికి వెళ్ళినారు. రాజకీయం ఏందో మీరు కానీ, అజయ్ గారు కానీ ఎవరైనా చెప్పండి. నేను ఇక్కడ ఉద్దేశంగా కించపరచాలని కానీ, రాజకీయం చేయాలని నేను మాట్లాడలే. ఆ గతం అక్కడేం జరిగిందో నాకు తెలియదు కానీ నేను మాట్లాడలే. అది అజయ్ గారు చెప్తారా, మీరు చెప్తారా, లేక ఎవరైనా ఇంకా ప్యానల్లో అనలిస్ట్ చెప్తారా చెప్పండి. అక్కడ లీడర్లు ఇంకోరు పోయి ఏదన్నా అలిగే వాళ్ళతో సపరేట్ గా ముందు ఏదన్నా మీటింగ్ చేసుకొని ఆ మీటింగ్ లో తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి రెప్రజెంట్ చేస్తుంటే, అయినా కూడా పెద్ద మనసు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు. అలాంటిది మనం వాళ్ళను కూడా ఏందబ్బా మీ ఇంట్లో ఉన్న చనిపోయినారంటే ఎంత దాటలు మాట్లాడుతున్నారు. ఇది అది ముందని మరీ ఇంత అహంభావంతో మాట్లాడడం నాకైతే అనిపించలేదు. ఇది నేనే లోకేష్ గారిని విమర్శించాలని, కూటమి తిట్టాలనే ఉద్దేశం, అంత అహంభావం మంచిది కాదు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు పక్కలో కూర్చోబెట్టుకో, ఈ మినిస్టర్ పిచ్చి నువ్వు కాబోయే ఈ రాష్ట్రానికి లీడర్ నుంచి ఉంటున్నారు మీరు, మీ నాయన గారు, మీ పార్టీ అనుకుంటుంది కదా, పక్కలో కూర్చోబెట్టుకో ఏందన్న విషయం, ఎప్పుడు నుండి ఏమి మనకు జరిగిన లోపాలేంటి, ఆ లోపాల మధ్య బాధ్యత ఏంటి, మనం దానిపైన ఏదైనా చేయాల్సి ఉంటే చేద్దామన్న కూర్చొని యూనియన్ నాయకులతో చనిపోయినటువంటి కుటుంబాలతో అప్పటికప్పుడు ఏం పరిశీలిస్తారు. వాళ్ళని శవాలు పడిపోయినటువంటి శవాలను చూసుకోకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూడకుండా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి ఆ శవాలను తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టి వాటిని పిఎం చేసి, ఆ తర్వాత మరుసటి రోజు ఒక శవం చనిపోతే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతున్నారంటే ఉదయం 8 గంటలకు చనిపోతే 10 గంటలకే పిఎం అన్ని చేసి ఎత్తేసి పంపించినారు. ఎంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ
మళ్ళీ మమ్మల్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసిందంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు ఆడిపోయి ఏమన్నా మీ గురించి మాట్లాడడానికి పోయినాడు, ముందు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళందరితో మాట్లాడినాడు, అక్కడ ఉన్న పరిస్థితులు తెచ్చుకున్నాడు. గతంలో గ్యాస్ లీక్ అయినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఉన్నప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ ₹1,00,000 వీళ్ళు మాట్లాడక మునిపే ₹1,00,000 అనౌన్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమం ఇక్కడ కూడా జరగాలి, మీ కుటుంబాలను ఆదుకోవాలి. అది ఒకవేళ వాళ్ళు చేయకపోతే 2029లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారు ఇది ఎలా ఉంటే రాజు కసిరెడ్డి గారిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు మనకు తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా భావించే కొంతమంది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, మాజీ మంత్రి, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ని? ఇప్పుడు ఇది వరకు అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ లో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి హామీలతో పాటు ప్రజలకు సౌకర్యమైనటువంటి పరిపాలన అందించకపోవడంతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ ఫెయిల్ కావడంతో పాటు వీళ్ళు వాటి సూపర్ హిట్ అయినాయని ప్రచారం చేసుకోవాలని 2 చోట్ల 2 మీటింగ్లు పెడితే, మా ఇంటి పక్కలో కూడా అనంతపూర్లో ఒక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్ కూడా సూపర్ ఫ్లాప్ కావడంతో పాటు మేము ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీళ్ళను ఎక్కడ మెడలు వంచి మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి వీళ్ళు నిన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో 10,000 పోస్టులు వీళ్ళు ఇచ్చినారు. గతంలో మేము 6,000 పోస్టులు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అవి ఇవి కలిపి 16,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిలప్ చేస్తే, వాటి ఫిలప్ చేయడంలో కూడా లీకేజ్ చేసుకుని దాదాపు 400 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకు 30 లక్షలు ఎంతో తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు బయట. ఇలాంటివి చేసిన తర్వాత వీళ్ళు ఇంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఇంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉన్నప్పుడు 3 పార్టీలు 3 కలిసి పరిపాలన చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉంటే, ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా వీళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా వీళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చేత కాకపోయి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినారని జనంలోకి పోయింది. కాబట్టి అక్కడ జనం పూర్తి స్థాయిలో వీళ్ళ పార్టీలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనేక రకాలుగా ఏదైనా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యక్తులను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం 20 నెలలు 10 నెలలు వాళ్ళను బెయిల్ రాకుండా చేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. కాబట్టి ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు, మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు ఆయన ఇది చేశారని, హవాలా కూడా నడిపించారు. కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ చెప్తుందని చెప్తున్నారు. లక్ష్మణ గారు, ఎందుకంటే నేనే ఇప్పుడు కూడా రాజకీయం గురించి డిస్కషన్ కాదు, కానీ ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు మేము చంద్రబాబు నాయుడు గారు దానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినాడు. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీలే నడిచిన తర్వాత మేము ప్రభుత్వం అదెవరో లీడర్లు తీసుకొని, బాగా గమనించండి, లీడర్లు తీసుకొని ప్రభుత్వం నుండి కొని ప్రభుత్వ ఎంప్లాయీస్ పెట్టి కొనిచ్చి ఉదయం 10 గంటలకు తెరిస్తే సాయంత్రం 8 గంటలకు మళ్ళీ క్లోజ్ చేసే కార్యక్రమం పెట్టి ఒక పద్ధతి ప్రకారం చేసి, అది సాయంత్రం ఆ డబ్బులను తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ కి జమ చేస్తే దాదాపు మేము వాళ్ళ